హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన స్పెషల్ వీడియో వచ్చేసి వినాయక చవితి స్పెషల్ అయిన రవ్వ ఉండ్రాళ్ళు. వినాయక చవితికి స్వామివారికి నైవేద్యంగా పెట్టే ఈ రవ్వ ఉండాలంటే వినాయకుడికి చాలా ఇష్టము. అందరి ఇళ్లల్లో కూడా ఈ రవ్వ ఉండాలనైతే ఖచ్చితంగా చేసుకుంటూ ఉంటారు. సింపుల్‌గా ఏ హడావిడి లేకుండా త్వరగా అయిపోయేలాగా ఈ రవ్వ ఉండాలను ఎలా తయారు చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ రవ్వ ఉండ్రాళ్ళే కాదు మరికొన్ని ప్రసాదాల రెసిపీస్‌ని కూడా నేను త్వరలోనే పోస్ట్ చేస్తూ ఉంటాను. వినాయక చవితి లోపు ప్రతి ఒక్క రెసిపీని కూడా నేను పోస్ట్ చేస్తాను. సో డైలీ ఫాలో అవ్వడానికైతే ట్రై చేయండి. ఇప్పుడు మనం దీని ప్రాసెస్‌ని చూద్దాము. దానికన్నా ముందు ఇప్పటివరకు మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ముందుగా రవ్వ ఉండ్రాళ్ళ కోసం బియ్యం రవ్వను ప్రిపేర్ చేసుకుందాము. ఒక కప్పు రైస్‌ని తీసుకొని నీట్‌గా వాష్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు నాననివ్వండి. ఇది ఇలా వాటర్‌లో నానిందంటే మనకి ఇలా చేత్తో గట్టిగా ప్రెస్ చేస్తే రవ్వలా ఉండాలి. అలా వస్తేనే మనకి కరెక్ట్ టెక్స్చర్ అన్నమాట. ఇప్పుడు వాటర్‌లో నుంచి బియ్యాన్ని సెపరేట్ చేసుకొని వాటర్ మొత్తం పోయిన తర్వాత ఒక పొడి క్లాత్ పైన వేసి ఓ 5 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఇది ఇలా కంప్లీట్‌గా ఆరిపోయిన తర్వాత మనకి ఇలా పొడి పొడిగా అవ్వాలి. ఇలా పొడిగా అయితేనే రవ్వ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇలా ఆరిన బియ్యాన్ని మిక్సీలో వేసుకొని రవ్వలా తయారు చేసుకోవాలి. ఒకవేళ మీరు మిక్సీ ఎక్కువగా తిప్పుకొని పిండి కనుక వచ్చినట్టయితే జల్లించుకొని తీసేసుకోండి. రవ్వలా ఉంటేనే ఉండాలనేది పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇలా తయారు చేసుకున్న రవ్వని మనం ఇప్పుడు ఉడికించుకోవాల్సి ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న రవ్వని ఉడికించుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు వాటర్ వేసుకోండి. ఈ వాటర్ కాస్త వేడెక్కిన తర్వాత అర టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, ఓ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. ఈ నెయ్యిని వేయటం వలన ఉండ్రాళ్ళ యొక్క టెక్స్చర్ అనేది సాఫ్ట్‌గా వస్తుంది. ఈ నెయ్యితో పాటుగా ఓ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే 2-3 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పుని కడిగి ఇందులో వేసుకోండి. కొన్ని ప్రాంతాల వాళ్ళు శనగపప్పుకి బదులుగా పెసరపప్పుని కూడా వాడుకుంటారు. మీ ప్రాంతాల్లో మీరు ఎలా తయారు చేసుకుంటారో ఆ పప్పుని వేసుకొని తయారు చేసుకోవచ్చు. ఇలా వాటర్‌లో శనగపప్పుని వేసుకున్న తర్వాత రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోండి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు ఒక కప్పు బియ్యం రవ్వను వేసుకొని కంటిన్యూయస్‌గా కలుపుతూ ఉండాలి. ఇలా 2-5 నిమిషాల పాటు కంటిన్యూయస్‌గా కలపడం వలన వాటర్‌తో రవ్వ అనేది బాగా కలిసిపోతుంది. ఇలా కంటిన్యూయస్‌గా కలుపుతుంటూనే రవ్వను ఉడికించుకోవాల్సి ఉంటుంది. మనము ఊరికే అలా వదిలేసామంటే మాత్రం రవ్వ అంత త్వరగా ఉండకట్టకుండా ఉంటుంది. మధ్య మధ్యలో పిండి ముద్దలు అనేది అలాగే ఉంటాయి. సో కంటిన్యూయస్‌గా కలుపుతూ ఉండాల్సి ఉంటుంది. ఇలా ఒక 5 నిమిషాల పాటు కలిపామంటే రవ్వ అనేది పర్ఫెక్ట్ టెక్స్చర్ వస్తుంది. ఇలా చేతితో కాస్త చిన్న ఉండల్లా తయారవుతుందంటే ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఇది మనకి కరెక్ట్ టెక్స్చర్. ఇప్పుడు కంప్లీట్‌గా చల్లారనివ్వండి. ఇలా కంప్లీట్‌గా చల్లారిన రవ్వని ఓసారి గట్టిగా కలుపుకోండి. ఇలా చేత్తో గట్టిగా కలుపుకుంటే ఉండాలనేది విరిగిపోకుండా పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇప్పుడు చేతికి కాస్త తడానిచ్చుకొని చిన్న రౌండ్ సైజ్ బాల్లలా తయారు చేసుకోండి. ఇలా చూపించిన విధంగా చిన్నగా తయారు చేసుకోండి. ఇలా చిన్నగా తయారు చేసుకుంటేనే ఉడికించుకునేటప్పుడు కరెక్ట్‌గా ఉడికిపోతాయి. ఇలాగే మొత్తం పిండినంతటిని కూడా చిన్న బాల్లలా తయారు చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక రంధ్రాలు ఉండే బౌల్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్‌ని అప్లై చేసి అందులో ఈ బాల్స్ అన్నిటిని పెట్టేసి ఆవిరికి ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా మధ్య మధ్యలో కొంచెం గ్యాప్ ఉంచుకోండి. ఇలా గ్యాప్ ఉంచుకుంటే ఆవిరి అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెని పెట్టుకొని అందులో సగం వరకు వాటర్‌ని యాడ్ చేసుకొని దానిపైనుంచి మనం ఏవైతే ఉండాలు వేసుకున్నామో ఆ గిన్నెని పెట్టి దానిపైన క్యాప్ క్లోజ్ చేసి పెట్టండి. ఇలా ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నామంటే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత ఓసారి ఒక టూత్ పిక్‌తో చెక్ చేసుకోండి. ఇలా మనకి టూత్ పిక్ అనేది నీట్‌గా వచ్చిందంటే ఉండాలనేది కరెక్ట్‌గా ఉడికిపోయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు చల్లారిన తర్వాత ఉండాలను తీసేసుకోవాలి. ఇంతే, సింపుల్‌గా పప్పుతో రవ్వ ఉండాలనేవి తయారైపోయాయి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ రవ్వ ఉండాలని మీరు కూడా వినాయక చవితికి ఇంట్లో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ సింపుల్‌గా అయిపోతాయి. చూసారు కదా ఫ్రెండ్స్, వినాయకుడికి ఎంతో ఇష్టమైన రవ్వ ఉండాలని సింపుల్‌గా ఎలా తయారు చేయాలో. మీరు కూడా ఈ వినాయక చవితికి ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి ఫార్వర్డ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. రోజు అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్